జూలై 18, 19, 20 తారీఖుల్లో కన్యరాశి వారు ఈ వ్యక్తిని కలవబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు? కన్యరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కొంతమంది వ్యక్తులతో పరిచయం ఏర్పడనుంది. ముఖ్యంగా మీ యొక్క పాత స్నేహితులతో ఈ సమయంలో ఎక్కువగా కలిసే అవకాశం ఉంటుంది. సరదాగా గడిపే ఛాన్స్ అయితే ఉంది. వీరికి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎన్ని వచ్చినా చాలా సునాయాసంగా ధైర్యంగా ఎదుర్కొనే లక్షణాలు ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. అంతేకాదు వీరు ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునే తెలివితేటలను సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. కన్యరాశి వారికి జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదల అనేది ఖచ్చితంగా కూడా వీరిని ఏదైనా సాధించగలిగేలా చేసి తీరుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అంతేకాదు వీరి యొక్క కష్టం వీరి యొక్క శ్రమ ఎంత అధికమైనా సరే కానీ వీరు మాత్రం పొరపాటున కూడా వీరి యొక్క లక్ష్యాలను మార్చుకోరు. ఎంత కష్టమైనా అనుకున్నది సాధించి తీరుతారు. అంతేకాదు వీరికి జీవితంలో చాలా కష్టాలు చాలా సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధలు ఎవరితో పంచుకోవాలో తెలీదు అలాంటి కష్టాలు ఉంటాయి. అలా వీరిలో వీరే కుమిలిపోతూ కృంగి కుషించిపోతూ చాలా సమస్యను ఎదుర్కొంటూ వీరికంటూ ఒక మంచి స్థాయిని అంటే మంచి పేరుని తెచ్చుకుంటారు. సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా వీరు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటారు. అంటే వీరి యొక్క కష్టంతో ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతారు. ఇలా వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ వీరు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా సరే కానీ వీరు మాత్రం ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది సాధించే అంతవరకు అస్సలు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఇక కన్యరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. లేదా వీరి మధ్య ఒక మంచి స్నేహం ఉండి చాలా రోజుల నుండి ఒక మంచి స్నేహితులై ఉండి మధ్యలో ఏదో ఒక కారణం చేత విడిపోయి ఉన్నట్లు అయితే గనక ఆ వ్యక్తులకి మధ్య అంటే ఎన్నో రోజులు గ్యాప్ వచ్చి అలానే వీరు మాట్లాడుకోలేకపోవచ్చు. కానీ మనస్సులో అలానే ఉన్నటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు సడన్లీ పరిచయం అవుతారు. అంటే సడన్లీ కనిపిస్తారు. అలా మీరు మీ యొక్క స్నేహితులను మళ్ళీ కలుసుకోబోతున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఇలా కన్యా రాశి వారు ఖచ్చితంగా కూడా జూలై 19, 20, 21వ తారీఖుల్లో మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకోవటమే కాకుండా చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటారు. అలానే చాలా సరదాగా వారితో బయటికి వెళ్ళటం కానీ అలా సరదాగా వారితో గడపటం మాట్లాడటం చిన్ననాటి విషయాలను తెచ్చుకోవటం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది కన్యరాశి వారికి. ఇక తెలుసుకున్నారు కదా జూలై 19, 20, 21వ తారీఖుల్లో కన్యరాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.